హలో హాయ్ దిస్ ఇస్ శ్రావణ్ జ్యోతి. టుడే రెసిపీ చికెన్ బిర్యానీ. దానికి కావాల్సినవి ఇప్పుడు చూద్దాం రండి. చికెన్ బిర్యానీకి కావాల్సిన ఐటెం చూద్దాం రండి. రైస్, ఆయిల్, గీ రెండు కలిపి ఉంచానండి. టమాటో, కొత్తిమీర, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, ఇలాచీ, ఏలకలు, దాల్చిన చెక్క, ఒక స్టార్ పువ్వు అండి, ఇంకా బిర్యానీ ఆకు ఒక 2-3 పడతాయండి. ఆల్రెడీ నేను చికెన్ చేసి ఫ్రై చేసి ఉంచానండి. ఇది లింక్లో పెడతాను, కిందన చూడండి. గ్యాస్ ఆన్ చేసి కళాయి పెట్టానండి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఇంకా నెయ్యి కలిపి ఉంచానని చెప్పాను కదా, ఆ రెండు కొంచెం వేసుకుందాం. ఇక్కడ గరం మసాలా దినుసులన్నీ చూపించాను కదండి ఇందాకలా, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు అన్నీ ఇందులో వేసేస్తున్నా. ఇందులోనే బిర్యానీ ఆకు కూడా వేసేద్దాం. ఒక 2-3 వేసుకుందాం. ఇది కొంచెం వేగైంది కదండి, ఆనియన్స్ వేస్తున్నాను. 1కి 4 ముక్కల్లాగా చేసుకున్నాను నేను ఆనియన్స్. గ్రీన్ చిల్లీస్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానండి. ఇందులో టమాటోస్ వేస్తున్నానండి. ఒక టమాటో, కొంచెం పసుపు, మరి కొంచెం ఉప్పు, కరివేపాకు, ఇందులో కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర, ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయండి. దీంట్లో మనం ముందుగా రైస్ అనేది వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇక నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ అనేది వేస్తున్నాను. 1కి 2 వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం రైస్ని, ఒక 5 మినిట్స్. నేను ఇక్కడ బాస్మతి అనేది యూజ్ చేయట్లేదండి, నార్మల్ రైసే యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను చికెన్ ఫ్రై అనేది చేసి ఉంచాను కదండి, అదనేది ఇందులో వేస్తున్నాను. చికెన్ ఫ్రై అనేది వేసాం కదండి, ఇప్పుడు ఇందులో వాటర్ అనేది వేసుకుందాం. చికెన్ వేసిన తర్వాత కలపకూడదండి, పీస్ అనేది విడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చూడండి, నేను వాటర్ అనేది ఒక గ్లాస్కి గ్లాసున్నర అన్నట్టు వేసానండి. అంటే రైస్ బట్టి మనం క్వాంటిటీ చూసుకోవాలి. కొంచెం కలిపేసి కొత్తిమీర జల్లుకుందామండి.
ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో ఒక 20 మినిట్స్ వదిలేద్దామండి. ఇప్పుడు మూత తీసుకొని చూద్దామండి. 20 మినిట్స్ అయిపోయింది కదా, పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకొని గ్యాస్ అనేది ఆపేద్దాం. ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. వెరీ టేస్టీ చికెన్ బిర్యానీ అనేది ఇట్స్ రెడీ అండి. చూడండి ఎంత సింపుల్గా చేసేసానో.